హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. సైఫ్ అలీ ఖాన్ గారు మొత్తానికి ఫస్ట్ టైం కత్తిపోట్లు పొడిచిన తర్వాత హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఆ రోజు ఏం జరిగింది సీన్ టు సీన్ చెప్పారు. అసలు కరీనా కపూర్ తనతో పాటు హాస్పిటల్కి ఎందుకు రాలేదు, చిన్న కొడుకుని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, అసలు సిచ్యువేషన్ ఆ రోజు ఏం జరిగింది, సో దీని గురించి ఆయన మొత్తం డీటెయిల్డ్ గా చాలా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ చెప్పారు. సో దీని గురించి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని షేర్ చేయడం మర్చిపోకండి. అయితే వీడియో అంతా వినండి, ఎందుకంటే మధ్యలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు కూడా చెప్పారు ఆయన. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో షార్ట్ వీడియోలోనే అయిపోతుంది. ఏంటంటే ఆ రోజు జనవరి 16th రోజు ఎవరైతే దొంగ సైఫ్ అలీ ఖాన్ని పొడిచారో ఆయన అనుకున్నాం కదా ఆ మ్యాచ్ అవ్వలేదు, సో ఆయన ఒకలా లేరు, వాళ్ళ నాన్నగారు వచ్చి మా కొడుకు కాదు, మా కొడుకు మీద అనవసరంగా నిందలేస్తున్నారు, ఇవన్నీ వచ్చాయి కదా. సో ఏదో జరిగింది అసలు అటు తిప్పి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే కరీనా కపూర్ ఏదో చేస్తుంటారు, లేదంటే సైఫ్ అలీ ఖాన్ ఆ ఇంట్లో ఉన్న ఎవరు కేర్ టేకర్ తోని ఏదో రిలేషన్ లో ఉన్నారు, ఈమె పార్టీ నుంచి బయటకు వచ్చేసరికి సో వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండడం చూసి ఏదో చేసింది, ఇలా రకరకాల చాలా రూమర్స్ వచ్చేసాయి. సో అయితే ఆఖరికి ఏమైందంటే ఫేస్ టెస్టింగ్ ఐడెంటిటీ దాంట్లో టెస్ట్ లో చూస్తే పొడిచిన వ్యక్తి ఈ వ్యక్తి ఒకరే. సో ఆయనే పొడిచారు అనేది అయితే కన్ఫర్మ్ అయిపోయింది, అతనే దొంగ, అతనే ఆగంతకుడు. అయితే ఆ రోజు జనవరి 16th రోజు ఇద్దరికి సైఫ్ అలీ ఖాన్కి అతనికి జరిగిన ఫైట్ లోని 6 సార్లు పొడిచారు. మనందరికీ తెలిసింది, చెయ్యి దగ్గర, మెడ మీద, వీపులోని అన్నింట్లో పొడిచారు. సో వచ్చేసిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ చెప్పింది ఏంటంటే వీళ్ళు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, ఇంకా ఇద్దరు పిల్లలు అందరు కలిపి కిందకు వచ్చేసారంట. మనం సీసీ కెమెరాలో కూడా చూసామన్నమాట. సో కరీనా కపూర్ ఏంటంటే ఆటో గురించి, ఆటో అయితే ఆటో, క్యాబ్ అయితే క్యాబ్, ఏది వస్తే అది ఫస్ట్ ఎక్కించేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. అయితే ఈ వెనకతో పొడిచినప్పుడు ఈ సైఫ్ అలీ ఖాన్ చెప్పింది అంటే కుర్తాలోని బ్లడ్ లోపల ఉన్నా సరే కుర్తాలో కవర్ అయిపోయింది అనమాట. సో ఈ చేతికి అవి తగులుతున్నాయి, నేను హాస్పిటల్కి వెళ్తాను, సో నేను చూపించుకుని వస్తాను అని చెప్తే కరీనా కపూర్ ఏమన్నారట, సరే అయితే నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, బాబుని పిల్లల్ని తీసుకుని నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోతావు కదా అన్నారంట. అసలు నేను వెళ్ళిపోతాను, నాకేం కాదు, వరి అవ్వద్దు అని చెప్పారంట. సో అయితే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతుంటే వాళ్ళ కొడుకున్నాడు తైమూర్ అన్నాడంట, నాన్న అంటే నీకేం కాదు కదా, నువ్వేం చనిపోవు కదా అని అడిగాడంట. సరే నాకేం కాదురా అని చెప్తే నేను కూడా నీతో పాటు హాస్పిటల్కి వస్తాను, నేను తోడుగా వస్తాను ప్లీజ్ అని చెప్పి తైమూరు సైఫ్ అలీ ఖాన్ అడిగాడంట. సో అలా అడిగేసరికి వీళ్ళు ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ కూడా కరీనా కపూర్కి ఏం చెప్పారంట, ఈ దెబ్బలే కాకుండా నాకు బ్యాక్ కూడా ఏదో తగిలిస్తున్నట్టుంది, నొప్పి వస్తుంది, సో నేను ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళి అడ్మిట్ అవ్వాలి అని చెప్పి వెళ్ళాను అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ వరకు ఓకే, తైమూన్ తీసుకున్నారు, అంతలో ఫస్ట్ క్యాబ్ కన్నా ముందు ఆటో వచ్చేసింది. సో ఆటో ఎక్కేసి వీళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక్కడ కరీనా కపూర్ వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇప్పటికీ కూడా క్లారిటీ రాలేని థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరీనా కపూర్ అప్పుడు అర్ధరాత్రి మీద వెళ్ళిపోయిన కరీనా కపూర్ ఆ రోజు మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా హాస్పిటల్కి రాలేదు. అప్పటికే చాలా సిచ్యువేషన్స్, హాస్పిటల్ నుంచి డాక్టర్స్ ఇంత పెద్ద కత్తి లోపల ఇరిగిపోయిందని, మేజర్ సర్జరీస్ చేసామని, 3-4 సర్జరీస్ చేసామని రకరకాలుగా వచ్చాయి, అయినా సరే రాలేదు అనేది ఒక డౌట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంతమంది అంటే సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ కిందకు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్లాట్లో కానీ వాళ్ళు ఎవరు లేరు అని చెప్తున్నారు వాళ్ళు. సో ఎవరు లేరు, మేమే ఉన్నాం కాబట్టి మేము వెళ్ళిపోయాం అని చెప్తున్నారు అనమాట. సో అక్కడ చిన్నవి అయితే క్లారిటీ లేదు, అందరు కలిపి వెళ్ళిపోవచ్చు కదా అంటే, సో మరి అందరు కలిపి వెళ్ళిపోయేంత పెద్ద సిచ్యువేషన్ కాదు, బయట మేము చిన్నవే అనుకున్నాము అన్నట్టుగా అని చెప్తున్నారు అనమాట. సో అలా వెళ్ళిపోయారు. ఇంకొకటి ఏమన్నారంటే ఆయన, నాకు తైమూర్ అంటే చాలా బ్యాలెన్సింగ్ గా ఉంటాడు, వయసు చిన్నదైనా సరే, అందుకే వాళ్ళ అమ్మ వాడు వెళ్తాను అని అనగానే నాతో పాటు పంపించింది. సో ఒకవేళ ఇన్కేస్ నాకు ఏదైనా జరిగినా సరే వాడు నా కళ్ళ ముందు ఉంటే నాకు చాలా హ్యాపీ, నాకు చాలా ధైర్యంగా ఉంటుంది, సో అందుకని వాడిని తీసుకుని వెళ్ళాను. బట్ ఇంత అంటే బ్యాక్ ఇంతగా తగిలిందని తెలియదు అన్నట్టుగా చెప్తారన్నమాట. సో ఇవి తగిలాయి కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిపోదాం అని అనుకున్నాను అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. సో ఇది ఇక్కడ జరిగింది. కాకపోతే ఒక ఓవరాల్గా అంటే క్లియర్ కట్గా మొత్తం A to Z ఆ రోజు ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది, సో కరీనా కపూర్ ఎప్పుడు వచ్చారు, ఇవన్నీ కూడా ఇంకొంచెం ఆ ఇంటర్వ్యూలో ఇంకొంచెం క్లారిటీగా అయితే లేదు, కొన్ని మిస్ అయినాయి. ఆ డౌట్స్ అయితే ఇప్పటికీ ఉన్నాయి. బట్ ఈవెన్ దో సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికీ ఇంత క్లారిటీ ఇచ్చేసరికి చాలా మందికి ఆ డౌట్స్ అయితే క్లారిటీ వచ్చేస్తే ఇంకొన్ని ఇవ్వాలి అన్నట్టుగా అంటున్నారు, అంతే. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం దొంగే వచ్చాడు, దొంగే పొడిచాడు. సో ఆ పొడుపులోని అంత సీరియస్ కాదనుకుని హాస్పిటల్కి వెళ్ళారు. కానీ బట్ ఈవెన్ ఇప్పటికీ ఉన్న డౌట్ ఏంటంటే ఎలా ఇప్పటికీ కూడా
అంత తొందరగా రికవర్ అయ్యారు. అందరికీ అర్థం కాలేని డౌట్ ఇది మాత్రం, ఎవరికి అర్థం కాలేని డౌట్ లాగే ఉండిపోయింది. అంత తొందరగా రికవర్ అయ్యారు, అంత తొందరగా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసుకున్నారు. అది ఎలా అవుతుంది? కొన్ని వీక్స్ అయినా సరే బ్యాక్ ఇక్కడ తగిలేసింది, ఫ్లూయిడ్ లీక్ అయిపోయింది, దాన్ని కంట్రోల్ చేసాము, ఒక 3-4 సర్జరీస్ పడ్డాయని ఇంత చెప్పిన డాక్టర్స్ అంత ఎర్లీగా 5 డేస్లోనే అంత ఎర్లీగా ఎలా రికవర్ అయిపోయారు? అంటే ఒకవేళ డాక్టర్స్ వాళ్ళ గురించి చెప్పుకోవడం కోసం ఎక్కువగా హైప్ చేసి చెప్పారా, లేకపోతే ఏంటి? అంత పెద్ద యాక్టర్తోనే అంత చిన్న విషయం అన్ని అలాంటి విషయాలు అబద్ధాలు చెప్పరు కదా. ఇలా రకరకాలుగా ఉంది. బట్ ఈవెన్ దో ఎక్కడో దగ్గర ఒక క్లారిటీ ఇచ్చారు సైఫ్ అలీ ఖాన్, అంతే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్. మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్ చేసి చెప్పండి. బాయ్.